హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనితాస్ కిచెన్. ఈరోజు మా మమ్మీ మాకు నచ్చిన పొటాటో ఫ్రై చేస్తుంది. ఎలా చేయాలో రెసిపీని చూడండి. ఫస్ట్ పొటాటోస్ని మనము ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. పొటాటోస్ కటింగ్ అయిపోయిన తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. ఆనియన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేసేసుకుందాం కళాయిలో. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఆయిల్లో వేసేసుకుందాం. మనం 2 రెబ్బల కరివేపాకుల్ని కోసుకొని ఆనియన్స్ వేసుకున్నప్పుడే వేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసేసుకుందాం. మనం ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ ఇలా లైట్గా డీప్ ఫ్రై అయిపోగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. పొటాటోస్ అన్నిటిలో వేసేసుకుందాం. మొత్తం కలిపి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక కారము, ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం మగ్గనియాలి. ఇప్పుడు మనము కూర మగ్గిందో లేదో చూద్దాం. చూస్తుంటే కూర అంతా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకుందాం. అంతే, ఆలు ఫ్రై రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతే, పొటాటో ఫ్రై రెడీ. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.